పెన్ మ్యాజిక్ వర్కౌట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి ఇంకా లైక్ టైమ్‌లెస్‌గా అలా నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఆ ఫార్ములా ఎవ్రీ 5 ఇయర్స్‌కి మారుతూ ఉంటుంది. మారుతుంటది. మారుతూ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టు మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళని చూసుకుంటున్నట్టే అసలు మీ ఎక్స్‌పీరియన్స్‌లో సగం ఉన్న ఏజ్ వాళ్ళతో ఇప్పుడు మీరు ఒక న్యూ ఏజ్ కరెక్ట్. ఫిల్మ్ చేస్తున్నారు కదా సార్! ఇప్పుడు మీ పెన్‌కి, మీ రైటింగ్ స్టైల్‌కి అండ్ మీ ఇన్‌పుట్ స్టైల్‌కి ఏమన్నా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఏమైనా చేసుకున్నారా? లేదు దీనికి టోటల్‌గా సతీష్ డైరెక్టర్ తను రాసుకున్న కథకి, తను రాసుకున్న స్క్రిప్ట్‌కి సార్. నేను న్యాయం చేయడానికే ప్రయత్నించా అంతే. ఓకే. ఓకే. మై ఇన్‌పుట్స్ ఆర్ లిమిటెడ్, వెరీ లిమిటెడ్ టు ప్రెజెంటింగ్ ది స్టోరీ. ప్రెజెంటింగ్ హిస్ స్క్రిప్ట్, హిస్ సోల్, కథ, ఎమోషన్, క్యారెక్టర్స్ అన్నీ సతీష్‌వి. ఓకే. డైరెక్టర్వి. దానిని నేను ఒక అందంగా ఒక ప్యాకేజింగ్ చేసి ప్రెజెంటేషన్ కూడా ముఖ్యంగా. దాన్ని ప్రెజెంటేషన్ ఆడియో ముందు తీసుకొచ్చా అంతే. ఏమన్నా కొత్త వాళ్ళతో అవసరమా అని అనిపించలేదా మీకు? లేదు, కొత్త వాళ్ళ నుంచే మనకి కొత్త కథలు వస్తాయి. ఏం నచ్చింది సార్ మీకు సతీష్‌లో? అరే దిస్ గై కుడ్ హ్యాండిల్ అన్న ఫ్యాక్టర్. హీఈస్ ప్యూర్ సోల్, ఓకే. హైలీ ఎమోషనల్. ఒక కథని అంటే ఒక మంచి ప్యూర్ ఎమోషన్స్ని ఎలా పలికించాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అని బాగా తెలిసిన ఒక మంచి రైటరు. ఓకే. పైగా మీ నుంచి వస్తున్నాడు. మీ డెఫినెట్‌గా డైరెక్షన్‌లో మీ గైడెన్స్‌లో వస్తున్నాడు. అవుతాడు. చాలా పెద్ద రైటర్ అవుతాడు. సో ఇప్పుడు మీరన్నారు ఒక రా అండ్ రస్టిక్ కథని నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత అది అప్‌గ్రేడ్ అవుతుందని చెప్పేసి. సో తను తీసుకొచ్చిన తర్వాత ఎంతవరకు అదే కటింగ్ అయిపోయింది? ఎంతవరకు అతని ట్రూ స్టోరీ ఇంకా మిగిలి ఉంది? సోల్ యాస్టిస్ ఉంది. ఓకే. మొత్తం కథ యాస్టిస్ ఉంది. ఏం మార్చలేదు. చెప్పేదా నేను ఓన్లీ డ్రెస్సింగ్ చేశా. డ్రెస్సింగ్ నగిషీల్డ్స్ ఎక్కడ ఉంటారే మొత్తం తందే. నేను దానికి అందంగా ఏమంటారు అలంకరణ మాత్రం చేశా. ఓకే. ఆ ప్రజెంటెడ్ ఇట్ టు ద ఆడియన్స్. మీరు ఎవరిని చూస్తారు కదా, వెయిటింగ్ సార్. సోల్ అతంది. ఓకే. సోలు వీళ్ళు మొత్తం క్యారెక్టరైజేషన్స్ సోలు మొత్తం సతీషే. నేను ఐమ్ జస్ట్ బ్రిడ్జ్, విచ్ ఇస్ ఇంపార్టెంట్ కూడా. ఆ బ్రిడ్జ్ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడం కోసం, ప్రాపర్గా తీసుకెళ్ళడం కోసం. సార్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్‌లో కొన్ని అబ్సర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్‌లో పాత్రలు ఏవైతే ప్రవర్తిస్తుంటాయో అందులోంచి కామెడీ పుడుతుంది. అది ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది. అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది సెలబ్రేట్ చేసుకుంటాం కూడా. ఇన్‌ఫాక్ట్ చెప్పాను కదా! మాకెవ్వరికీ నార్మల్ లాంగ్వేజ్, నార్మల్ లింగో లేదు. మాకెప్పుడు మీమ్ లింగోనే ఉంది. అసలు నేను ఒక సోల్‌ఫుల్ టీజర్ చూస్తుంటేనే ఏంటి గర్ల్ ఫ్రెండ్ కోసం బాధపడుతున్నాడు. ఇప్పుడు ఎలాంటి డైలాగ్ వస్తుంది అనుకున్నాను. అప్పుడే తీసి తాళి వేరేవాడికి కడుతుంటాడు పక్కన. సో ఈ ఫిల్మ్‌లో అలాంటి అబ్సర్డ్ సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయా ఏమన్నా? చాలా ఉంటాయి. ఓకే. చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఇందులో నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు. అవును సార్. చాలా పెద్ద ఫీచర్ ఉంటుంది ఆ అమ్మాయితో సహా. సో వాళ్ళకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఫిల్మ్‌లో. ఉంది. దే ఎంజాయ్ దెమ్. పబ్లిక్ అయితే దే గో మ్యాడ్ ఆన్ దిస్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ మీద. చూడండి రివ్యూస్ కూడా ఫస్ట్ టైం మనం ఒక యునానిమస్ రివ్యూస్ చూడబోతాం. సార్ సతీష్‌కి అంటే ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సతీష్ ఒక ప్యూర్ సోల్ అని ఒక మంచి కథ తీసుకొచ్చాడు. అండ్ అతనికి ఒక ఫ్యూచర్ ఉంది. అతని విజన్‌ని మీరు చూడగలిగారు. బికాస్ మీరు ఇన్ని ఇయర్స్‌గా మీరు ట్రావెల్ చేశారు కాబట్టి ఎవరేంటో ఈజీగా చెర్రీ పిక్ చేసి చెప్పేయొచ్చు. సో అతని విజన్‌ని లైక్ మీరు ఎంతవరకు ప్రొటెక్ట్ చేశారు? ఫుల్‌గానా లేకపోతే ప్రొటెక్ట్ చేశారు అంతే. మిగతాదంతా ఫ్రీ చెడిపోకుండా ప్రొటెక్ట్ చేసి కాపలా కాసి అన్ని, ఎందుకంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి. కమింగ్ బ్యాక్ టు బ్యాన్ మై లవ్ సార్. సార్ మిమ్మల్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మీరు కామెడీని లైక్ అదే టైమ్‌లెస్‌గా ట్రావెల్ చేసేంతలా రాస్తారు. అండ్ కామెడీ రాయడం చాలా కష్టం యాక్చువల్లీ. మిగతా అన్ని ఎమోషన్స్‌కి ఏదో ఒకటి చేసేయొచ్చు. మన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి అడాప్ట్ చేసుకొని రాయొచ్చు. ఏదైనా చేసుకోండి. బట్ కామెడీ అనేది చాలా కష్టం. అండ్ రాయడమే కష్టం. దాన్ని మళ్ళీ స్క్రీన్ పైన ఇందాక చెప్పుకున్నట్టు దాన్ని ప్రెజెంట్ చేయడం కష్టం. అక్కడ బానే ఉంటుంది. ప్రెజెంట్ చేసిన టైంలో తీరా మానిటర్‌లో చూసినప్పుడు ఏంటో వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ కాపీ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మీరు అన్నట్టు ఈ పాయింట్ నాకు అప్పుడు ఎందుకు రాలేదే అనుకుంటారు. సో ఇందులో మీరు చేసిన లాస్ట్ మినిట్ ఆన్ ది గో, ఆన్ ది ఫ్లై చేంజెస్ ఉన్నాయా? వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ. ఉంటాయి. ఇది కొనసాగలేరా అని మాకు అనిపించేలా మీకు అనిపిస్తుంది. ఓకే. సార్ ఈ మధ్య కాలంలో హిట్ అయిన ఈ కామెడీ సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఫిల్లర్స్‌గా ఈ మన సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు. నరేష్ గారు, మురళీ శర్మ గారు. ఇప్పుడు మన సినిమాలో సాయి కుమార్ గారిని చూస్తున్నాం. ఆయన లేరు ఎంత ప్లేస్ అయింది సార్ ఈ కథకి? ఆయనే మెయిన్ పిల్లర్. ఓకే.
ఇప్పుడు ప్రతి కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఓకే. ఓకే, కాన్ఫ్లిక్ట్ ఉంటేనే కథ పండుతుంది. ఓకే, వీళ్ళిద్దరు హీరోయిన్స్కి వాళ్ళ కాన్ఫ్లిక్టే సాయి కుమార్. సో మీ ప్రీవియస్ కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి బ్యాండ్ మేళం ఎంత డిఫరెంట్ సార్? హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, కంప్లీట్ ఫుల్ అండ్ రైట్. ఇప్పుడు నా ప్రీవియస్ ఇప్పుడు లెటర్సే ఇప్పుడు నా సినిమాలకి కంపేర్ చేస్తే నేను ముందు రాసిన సినిమాలకి నిన్ను కోరికి కంపారిజన్ ఉందా ఏమన్నా? లేదు సార్, అస్సలు ఉండదు. కొంత అక్కడక్కడ కామెడీ కనబడుతుంటది, మంచి మార్పు ఉంటది, ఉండాలి. ఇది అంతే. ఓకే. సో తను అనుకున్న టైంలో ఏమైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైనా ఫేస్ అయ్యి, సార్ ఇది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, మీ ఎక్స్పీరియన్స్ తో దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? అలాగే అసలు ఏమి లేవు. ఎందుకంటే తనకి ఒక మేజర్ ఒక సపోర్ట్తో నా దగ్గరకు వచ్చాడు. ఆ సపోర్టే స్క్రీన్ ప్లే రైటర్ శివ. ఓకే. వీళ్ళిద్దరు రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి నా దగ్గరకు వచ్చారు, కలిసి కథ చెప్పారు. ఓకే. సో శివ వాజ్ స్క్రీన్ ప్లే రైటర్, ఆల్సో ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. సినిమాకి ఎడిటర్ కూడా తనే. పైగా ఎడిట్ దృష్టిలో పెట్టుకుని రాసేసి ఉంటాడు ఆల్రెడీ. తను మంచి సపోర్ట్. సో కాబట్టి సెట్లో ఆన్ లొకేషన్ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ లేదంటే తడబడడం కానీ ఏమి లేదు. సో వాళ్ళిద్దరూ మంచి టీము. సార్ గీతాంజలి సినిమాలో శ్రీనివాస్ రెడ్డి గారి కథలా ఉంది సార్. ఇది ఇద్దరు రూమ్మేట్స్ సినిమా చేయాలని ప్యాషన్, సేమ్ ఆలేరు ఇక్కడ కనపడుతుంది. సేమ్ రూమ్మేట్స్ ఇద్దరు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేస్తాను సార్ నేను మీతో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.